ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన వారిని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను, క్రమముగాను, నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని ప్రభా నేను ఆరాధించటకును, నీ వాక్యము చేత మేము బలపరచబట్టకును దేవా మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు ఉత్తరపత్రికగా మన లక్ష్మణ్ బ్రదర్ చదివి వినిపిస్తారు. ఇదను ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకున్నాను. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషులను ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. మనం మేలు చేయుటయందు విసుకకుందాము. మనము అరయక మేలు చేసితమే తగిన కాలమందు పంట కోతుం. అందరు కలిపి చదువుకున్న 10వ వచనం. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస స్వగ్రమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలు దీవించిన గాక. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సరిచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మనం సంవత్సరం ప్రారంభ దశలో ఉన్నాము గనక దేవుడు మనల్ని ఆత్మీయంగా దీవించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే దీవెన అనేటువంటి మాటను బట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు ఏ పరిస్థితిలో మనల్ని దీవిస్తాడు, కాబట్టి ఎటువంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి అనేటువంటిది 4 విషయాలు మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో నుండి మనము ధ్యానం చేసుకొని మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా వాన్స్ హ్యావ్నర్ అనేటువంటి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ద విజన్ మస్ట్ బి ఫాలోడ్ బై ద వెంచర్. దేవుడు మనకు ఒక తలంపు ఇచ్చినప్పుడు, లేదంటే ఒక దర్శనం అనేటువంటిది ఇచ్చినప్పుడు, ఆ దర్శనం వెనకాల మనము అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. అది కుటుంబం పట్ల మనకున్నటువంటి ఆలోచన కావచ్చు, లేదంటే మనము మినిస్ట్రీ పట్ల ఆలోచన కావచ్చు, లేదంటే కెరీర్లో మనకున్నటువంటి గోల్స్ కావచ్చు. సో వాటి గురించి మనం ఆలోచించేటువంటి క్రమంలో ప్రాముఖ్యంగా మనం ఒక సంవత్సరాన్ని ముగించుకొని ఇంకో సంవత్సరాన్ని మనం ప్రారంభించినప్పుడు ఈ సంవత్సరంలో మనం ఏటేటివి మనం రీచ్ అవ్వాలి, ఏది మనం సాధించాలి అనేటువంటిది మనము ఆలోచించేటువంటి క్రమంలో కేవలం ఆలోచనలకే మనం పరిమితం కాకూడదు, కానీ ఆ ఆలోచనల నుండి కార్యరూపకంగా మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. అందుకే ఆయన అంటాడు, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు స్టేర్ ద స్టెప్స్, వీ మస్ట్ స్టెప్ అప్ ద స్టేర్స్. మన ముందున్నటువంటి ఆ మెట్లను మనము నోరు తెరుచుకొని చూడటం వల్ల ప్రయోజనం ఏం లేదు. ఏం చేయాలి? ఇప్పుడు ఆ మెట్లను అధిరోహించాలి. అంటే మన ముందు ఒక సంవత్సరం అనేటువంటిది ఉంది. ఆ సంవత్సరం గనక ఒకవేళ ఒక స్టెయిర్ కేస్గా ఉంటే, అమ్మో సంవత్సరం అని ఆ సంవత్సరం వైపు మనం నోరు తెరుచుకొని చూడటం కాదు. దానికంటే మనం ఏం చేయాలా? ఆ స్టెప్స్ అనేటువంటిది ఒక్కొక్కటి మనం అధిగమిస్తూ దేవుడు మనకు ఏదైతే దర్శనం ఇచ్చాడో, దేవుడు మనకు ఏదైతే ఆలోచన ఇచ్చాడో దానిని మనము సాధించడానికి కావలసినటువంటి అడుగులు వేయాలి. యు నీడ్ టు వెంచర్ అవుట్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విజన్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు మనకు ఏదైతే దర్శనం ఇచ్చాడో
ఆ దర్శనాన్ని మనం నెరవేర్చడానికి కావలసినటువంటి అడుగులు ధైర్యంగా మనం వెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం గనక గమనిస్తే there are 4 things that do not come back. అంటే ఒకసారి మీరు వదిలిపెట్టిన తర్వాత 4 విషయాలు వెనక్కి తిరిగి రావు. ఒకటి, నువ్వు మాట్లాడినటువంటి మాట. రెండోది, నువ్వు వేసినటువంటి బాణం. మూడోది, గతించినటువంటి సంవత్సరం లేదంటే గతించినటువంటి సమయం. నాలుగోది, నువ్వు ఏమంటారు, నెగ్లెక్ట్ చేయటం అంటే అశ్రద్ధ చేసినటువంటి అవకాశం. నా మాట మీకు అర్థమవుతుందా? అశ్రద్ధ చేసినటువంటి అవకాశం. ఈ 4 కూడా నువ్వు మళ్ళా తిరిగి సంపాదించుకోలేవు. ఒకసారి నువ్వు మాట్లాడక ముందు ఆలోచించాలి, కానీ ఒకసారి నువ్వు మాట్లాడిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకొని రాలేవు. బాణం వేసే ముందు నువ్వు ఆలోచించాలి, కానీ బాణం వేసిన తర్వాత మళ్ళా అది వెనక్కి రావటం అనేటువంటిది జరగదు. అలానే గతించినటువంటి సంవత్సరం కానీ గతించినటువంటి జీవితం కానీ దీన్ని మళ్ళా నువ్వు తిరిగి తీసుకొని రాలేవు. అలానే ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలు గనక ఉంటే ఆ అవకాశాలు ఒకసారి నువ్వు గనక వాటిని విస్మరించినా, నువ్వు అశ్రద్ధ చేసినా, లేదంటే అవి గమనించకపోయినా మళ్ళా తిరిగి అవకాశాలు రావు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగంలో అవి మిళితమై ఉన్నాయి గనుక ఇవి మనం అర్థం చేసుకోవటం ద్వారా దేవుని వాక్య భాగంలో 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో, వెన్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు ద ఫ్యూచర్, భవిష్యత్తులో మనము ఆలోచిస్తున్నప్పుడు, అడుగులు వేస్తున్నప్పుడు, దేవుడు నిజంగా ఈ రాబోయే సంవత్సరాన్ని దీవెనకరంగా చేయాలా లేదా అనేటువంటిది నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? నేను చాలాసార్లు చెప్తాను, మనం ప్రామిస్తో ప్రారంభించాం. ఏది? న్యూ ఇయర్ కదా. ఈ సంవత్సరం 1200 ప్రామిస్ కార్డులు అయినాయి. నాకు తెలియదు ఎంతమంది వాగ్దానాలు పట్టుకుందో, నాకు తెలియదు. నా మాట మీకు అర్థమవుతుందా? సో మొత్తానికి మీ లెవెల్లో మీరేం చేశారు? వాగ్దానాలతో ప్రారంభించారు. కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చబడి మీ జీవితంలో దీవెన అనేటువంటిది రావాలి అనేటువంటిది గనక మీకు నిజంగా ఆకాంక్ష ఉన్నట్లయితే, ఈ సంవత్సరంలో ఇంకా దేవుడు అధికంగా మీ జీవితాల్లో పనిచేయాలి అనేటువంటి కోరిక మీకు ఉన్నట్లయితే గనక ఈ 4 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోండి. తద్వారా దేవుడు మీ జీవితాలని దీవెనకరంగా చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం కనుక గమనిస్తే, యు నీడ్ టు అండర్స్టాండ్ ద డిసెప్షన్ అరౌండ్. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. ఇది మనందరికీ సుపరిచితమే. ఎందుకంటే చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడుతూ ఉంటారు. అవునా? కర్మ సిద్ధాంతం ఏం చెప్తా ఉంది? నువ్వు చేసిన దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? అలానే మనకి సామెతలు పుట్టుకొచ్చున్నాయి, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే ఒక రకంగా ఈ ఆలోచన అందరికీ ఉంది, కానీ అసలు ఆ వెనక ఉద్దేశం ఏంటి? దేవుని వాక్యము ఏ విషయాల్లో మనల్ని జాగ్రత్తగా ఉండమంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే when you begin to sow something in this year, ఈ సంవత్సరంలో నువ్వు ఏదైతే ప్లాన్ చేస్తున్నావో, ఏదైతే నువ్వు విత్తబోతున్నావో ఆ విషయాల గురించి ముందు ఒక వార్నింగ్ సింబల్ ఇస్తున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? జనరల్గా ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు మనము ప్రోడక్ట్ను కొంటాము, కానీ ప్రోడక్ట్ మీద ఒక లేబుల్ ఉంటుంది, ద లేబుల్ ఆఫ్ వార్నింగ్. అవునంటారా కాదంటారా? మీరు కొన్న ఏ ప్రోడక్ట్కైనా దాని మీద ఏముంటుంది? ఆ లేబుల్ ఆఫ్ వార్నింగ్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఎంతమంది ఆ వార్నింగ్ చెబుతారు? ఎవ్వడు చదవడు. నా మాట మీకు అర్థమవుతుందా? మనం మహా అయితే ప్రోడక్ట్ చూడంగానే ఎక్స్పైరీ డేట్ చూస్తాం. అవునంటారా కాదంటారా? అంతకు మించి మనము పెద్దగా ప్రోడక్ట్ గురించి పట్టించుకోం. కానీ ఆ ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి లేబుల్ గనక నువ్వు నిజంగా చదివితే ఆ ప్రోడక్ట్ విషయంలో 1-2 సార్లు ఆలోచిస్తావు. నువ్వు ఎందుకు ఆలోచించట్లేదంటే నువ్వు వార్నింగ్ చదవట్లేదు కాబట్టి.
ఎందుకు నువ్వు సిగరెట్ కొనుక్కొని తాగుతున్నావు? దాని మీద వార్నింగ్ నువ్వు చూడట్లేదు. వార్నింగ్ ఉందా లేదా? ఏమా ఇంత అక్షరాల్లో కింద ఉంటుంది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మరి వాడు అంతలా వార్నింగ్ ఇస్తే నువ్వు సిగరెట్ తాగుతున్నావు అంటే చేసిన వాడు బుద్ధిహీనుడా, తాగేటువంటి వాడు బుద్ధిహీనుడా? నమ్మాట మీకు అర్థమవుతుందా? మీరు ఏ ప్రోటీన్ తీసుకోండి, మద్యపానం ఆరోగ్యకరం అని ఎక్కడన్నా రాస్తుంది? ఎక్కడన్నా చెప్పండి. మద్యపానం ఏమైనా ఉంటుంది? హానికరం. మరి ఆ వార్నింగ్ ఎంతమంది పట్టించుకుంటున్నారు? నమ్మాట మీకు అర్థమవుతుందా? అంటే మనకున్నటువంటి జబ్బు ఇదే. మనము వార్నింగ్ని విస్మరిస్తాము, మనం ఏం చేస్తాము? డైరెక్ట్గా దూకేస్తాము. అందుకనే మన జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఇక్కడ దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసా? నువ్వు విత్తే ముందు ఈ విషయాన్ని ఆలోచించుకో, మోసపోవద్దు. డు నాట్ బి డిసీవ్డ్. చాలాసార్లు మనకున్న అనుభవం ఏంటంటే, మనం విత్తేసిన తర్వాత గగ్గోలు పెడతాం. ఏమని? పాస్టర్ గారు మోసపోయామండి అంటారా లేదా? ముందెందుకు ఆలోచించలేదు మోసపోతారని? అప్పుడు కళ్ళు కనబడలేదా మనకి? అప్పుడు వార్నింగ్ సైన్స్ మనకు అర్థం కాలేదా? అంటే దేవుని వాక్యంలో ఏదైతే వార్నింగ్ ఇస్తుందో దాన్ని మనం అర్థం చేసుకోకుండా, దాన్ని విస్మరించి, మరి గనక నువ్వు ముందుకెళ్తే మోసపోకుండా ఏమవుతుంది నీ జీవితం? జాగ్రత్త. అందుకనే ప్రభు వాక్యం చెప్తా ఉంది, నువ్వు విత్తే ముందు ద వార్నింగ్ సైన్ ఏంటంటే మోసపోతావు, జాగ్రత్త. అంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దానిలో మోసం ఉందేమో, జాగ్రత్త. అది నువ్వు మొట్టమొదటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. చాలాసార్లు మనము ఆ డిసెప్షన్ అనేటువంటిది మనం విస్మరిస్తాము. ఆ డిసెప్షన్ అనేటువంటి మనం పట్టించుకోం గనుక మనము చివరికి మునిగిపోతా ఉంటాం. ఎందుకు మునిగిపోతున్నావు? ఎందుకు నువ్వు మోసపోతున్నావు? నువ్వు ముందు గనక జాగ్రత్త పడితే నువ్వు మోసపోయే అవకాశమే ఉండదు కదా. నువ్వు మోసపోతున్నావంటే అది నీ బుద్ధిహీనత తెలియజేస్తా ఉంది, వేరేదేం లేదు. ఇట్ ఈజ్ అవర్ ఫూలిష్నెస్. బికాస్ చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో మోసపోవద్దు అని చెప్తా ఉన్నాడు. మరి మోసపోవద్దు అని దేవుని వాక్యం చెప్తా ఉంటున్నప్పుడు నువ్వు మోసపోతున్నావంటే నువ్వు దేవుని వాక్యాన్ని విస్మరిస్తున్నావనేగా అర్థం. అందుకనే ప్రభు చెప్తాడు, ద ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ టు అండర్స్టాండ్, ప్రాస్పరిటీ అనేటువంటి నీ జీవితంలో నిజంగా రావాలంటే నువ్వు విత్తిన దాన్ని నువ్వు జాగ్రత్తగా దేవుడు దాన్ని దీవెనకరంగా మలచాలంటే యు నీడ్ టు అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ డిసెప్షన్. మనకి చాలాసార్లు మనకి పైన వ్యవహారమే కనపడుతుంది కానీ లోపల వ్యవహారం కనపడదు. జాగ్రత్త, అక్కడే మనం మోసపోతా ఉంటున్నాం. అందుకే ఒక ఆయన అంటాడు, నేను మొన్న చెప్పాను కూడా, సాతానుగాడు మంచి యాపిల్ పండు చూపిస్తాడు కానీ ఆ యాపిల్ పండులో ఉన్నటువంటి పురుగులు మనకు కనపడవు. అందుకనే మోసపోతాం. మనం ఏం చేస్తాము? పైన యాపిల్ పండు బాగా ఉంది కదని చెప్పి నువ్వు డబ్బులు వెచ్చించి నువ్వు కొంటున్నావు, కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అది కోస్తే ఏమైంది? లోపల ఏముంది? పురుగులు ఉన్నాయి. వెంటనే నీకు వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటి? మోసపోయామండి. జాగ్రత్త వినండి, ఈ లోకంలో దేవుడు ఆఫర్ చేసింది తప్పితే ఇంకా దేనిలో అయినా మోసం ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వు దేవుని చిత్తాన్ని కాకుండా, దేవుని ఉద్దేశాన్ని కాకుండా నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా నువ్వు మోసపోవటానికి రెడీగా ఉన్నావు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. బికాస్ దేవుని చిత్తములో కాకుండా ఈ లోకంలో ఉండే దేంటిలోనైనా కానీ దెర్ ఇస్ డిసెప్షన్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఆ డిసెప్షన్ ని నువ్వు ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నావు గనక నువ్వు మోసపోతున్నావు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకో. అందుకనే దేవుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి వార్నింగ్ ఏంటో తెలుసా? బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్ ఆఫ్ ద డిసెప్షన్. నువ్వు ఎప్పుడు కూడా పైనున్న దాన్ని బట్టి కంగారు పడమాక, లోపల ఉన్నటువంటి మోసాన్ని నువ్వు అర్థం చేసుకునేటువంటి వివేచన నీకు ఉండాలి. ఎప్పుడైతే మోసాన్ని అర్థం చేసుకునే వివేచన ఉంటుందో నువ్వు మోసపోవు, సంబంధాలను నువ్వు మోసపోవు. ముందే నువ్వు జాగ్రత్త పడతావు, ముందే నువ్వు విత్డ్రా అవుతావు. కారణం ఏంటో తెలుసా? బికాస్ యు నో దట్ దెర్ ఈస్ అన్ అండర్లయింగ్ డిసెప్షన్. నేనంటాను, ఈ జీవితం అనేటువంటి దేవుడు మనకి చాలా చిన్న జీవితాన్ని ఇచ్చాడు, చాలా అన్సర్టన్ లైఫ్ని ఇచ్చాడు.
ఏ రోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మనము నిత్యము ఉండేటువంటి వాస్తవాల మీద మన జీవితాన్ని గనక కట్టుకోకపోతే మనం మోసపోతాం. జాగ్రత్త. When you try to build on something which does not have an eternal significance, you are going to be deceived. నిత్యత్వపు విలువ లేనటువంటి, నిత్యత్వానికి పనికిరానటువంటి ఒక విషయంలో గనక నువ్వు ఎప్పుడైతే అడుగు పెడుతున్నావో, ఆ వైపుగా నువ్వు ఎప్పుడైతే అడుగులేస్తున్నావో, నువ్వు మోసపోవటానికి సిద్ధంగా ఉన్నావు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు గనక వెనక్కి తిరిగి చూసుకుంటే, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మీరు మోసపోయినటువంటి ప్రతి సందర్భం గనక మీరు చూసుకుంటే, దాని వెనక నిత్యత్వానికి పనికిరానటువంటి ఒక విషయానికి నువ్వు ఆకర్షితుడు అయ్యావు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈచ్ టైమ్ యు ఆర్ డిసీవ్డ్, it is because you opted for something which doesn't have eternal significance. మనం అంటాం, పాస్టర్ గారు ఉద్యోగం చూసి మోసపోయానండి, బిల్డింగులు చూసి మోసపోయామండి, బంగారాన్ని చూసి మోసపోయామండి. అవునంటారా కాదంటారా? వీటన్నిటికి ఎక్కడన్నా ఒక నిత్యత్వపు విలువ ఉందా? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేని విషయాల్లో మోసపోతున్నావు? దేని విషయాల్లో మోసపోతున్నావు? నిత్యత్వానికి పనికిరానటువంటి విషయాల్లో నువ్వు మోసపోతున్నావు. మరి నిత్యత్వానికి పనికొచ్చేదేంటి? ఒక వ్యక్తి యొక్క రక్షణ. మరి నువ్వు రక్షణ గురించి పట్టించుకోకుండా ఉద్యోగం చూసి నేను ఎవడు పెళ్లి చేసుకోమన్నాడు? మాట్లాడరే. నువ్వు దేని గమనించాలి ముందు? ఒక వ్యక్తిని నువ్వు వివాహంలో కన్సిడర్ చేసినప్పుడు నిత్యత్వాన్ని పనికొచ్చేది ఏంటమ్మా? అది కాకుండా నువ్వేం చూస్తున్నావు? జాబ్ చూస్తున్నావు, అందం చూస్తున్నావు, మళ్ళీ మందిరానికి వచ్చి నువ్వే కథలు చెప్తావు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మరి పెళ్ళిలో ఏం చూస్తున్నావు నువ్వు? అసలు నువ్వు చెప్పేదానికి నువ్వు చూసేదానికి సంబంధం ఉందా? ఏం చూస్తున్నావు? ఉద్యోగం చూస్తున్నావు. ఏమ్మా అన్ని ఇవన్నీ దేనికి సంబంధించినవి? మరి చివరికి ఏమవుతున్నావు చెప్పు నువ్వు? నిండా మునిగిపోయాం పాస్టర్ గారు, ఈ డైలాగులు వస్తూ ఉంటాయి. మోసపోయాం పాస్టర్ గారు. మరి మోసపోకుండా ఎట్లాగుంటావు? దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయాలలో నువ్వు పడేటువంటి తాపత్రయం నిన్ను మోసానికి దారితీస్తుంది. జాగ్రత్త. ఇట్స్ ఎ వార్నింగ్ సైన్. నువ్వు ఒక నిర్ణయం తీసుకోకముందు దేవుడిచ్చేటువంటి వార్నింగ్. ఎనీ డెసిషన్ దట్ యు టేక్, ఆ డెసిషన్ మీద దేవుడు పెట్టేటువంటి వార్నింగ్ ఏంటో తెలుసా? ఇటర్నల్ సిగ్నిఫికెన్స్ లేని దాని కొరకు నువ్వు నిర్ణయం చేస్తున్నావా, నువ్వు మోసపోతావు. జాగ్రత్త. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆ తర్వాత మోసపోయావు అనేటువంటి దుఃఖించి లాభం లేదు. కారణం ఏంటో తెలుసా? లైఫ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సోయింగ్. నువ్వు ఏది విత్తుతావో ఆ విత్తిన దాన్ని బట్టే నీ జీవితం అనేటువంటిది గమనించి ఉంటావు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో ఒక ప్రశ్నను మనం వేసుకుందాం. మన జీవితాల్లో మనం ఏది విత్తుతున్నాం, మనం ఏది కోస్తున్నాం? నేనంటాను, నిజంగా నువ్వు ఏదైతే విత్తుతున్నావో, నువ్వు ఏదైతే కోస్తున్నావో దానిలో నీకు సంతోషం ఉందా? అంతే కదా, నువ్వు విత్తిందే కదా, నువ్వు తీసుకున్న నిర్ణయమే కదా. మరి నువ్వు తీసుకున్న నిర్ణయంలో నీకు సంతోషము లేదంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ డిసీవ్డ్. యు డిడ్ నాట్ మేక్ ఏ ప్రాపర్ డెసిషన్. కాబట్టి నువ్వు ఏది విత్తున్నావో దాన్ని కోస్తున్నావు. ఒకవేళ నువ్వు కోసే దాంట్లో గనక నీకు దుఃఖం ఉందంటే, నీకు భారం ఉందంటే, నువ్వు విత్తింది తప్పు. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకో. ఆ మాటకు వస్తే అసలు సంగతి చెప్తాను వినండి. నువ్వు విత్తిన దానికంటే నువ్వు కోసేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం వార్నింగ్ ఇస్తూ ఉంది. చెప్పండి, ఎన్ని విత్తనాలు విత్తారు మీరు? ఏమా ఎన్ని విత్తనాలు విత్తుతారు? అంతేనా? కానీ పంట ఎంత వస్తుంది?
అంటే నా అర్థం ఏంటి? నువ్వు విత్తేది తక్కువ, నువ్వు కోసేది ఎక్కువ. అటువంటిప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? యు బీ కేర్ఫుల్. నువ్వు ఒక్క విత్తనాన్ని విత్తుతున్నావు, కానీ ఆ ఒక్క విత్తనంలో ఒక వటవృక్షం రాబోతుంది, జాగ్రత్త. దాన్ని నువ్వు విస్మరిస్తే ఎట్లాగా? నువ్వు చిన్న విత్తనాన్ని విత్తుతున్నావు, కానీ ఆ విత్తనంలో ఏమొస్తుందమ్మా? వటవృక్షం వస్తుంది. జాగ్రత్త వినండి. నువ్వు విత్తే విత్తనము దేవుని వాక్యానుసారమైతే నీకొచ్చేటువంటి ఆశీర్వాదం కూడా వటవృక్షంలానే ఉంటుంది. కాంట్రరీగా నువ్వు విత్తే విత్తనము గనక లోకానుసారమైంది అయితే గనక నీకొచ్చే ఫలము కూడా వటవృక్షమే. అంతేగాని నువ్వు విత్తిన విత్తనానికి ప్రపోర్షనేట్గా నీ పంట రాదు. ఎప్పుడు కూడా నువ్వు విత్తేది చాలా చిన్నదే, కానీ నువ్వు కోసేది చాలా ఎక్కువ. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో. యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యు ప్లాంట్. అందుకనే చాలాసార్లు మన జీవితాల్లో, నా మాట మీకు అర్థమవుతుందా, మన నిర్ణయాలు చాలా తేలిగ్గా తీసుకుంటాం, కానీ దాని వెనకాల ఎన్ని పరిణామాలు జీవితాంతం అనుభవిస్తానే ఉంటాం మనం. నాట్ ఏ సింగిల్ డే అమ్మా, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ యు ఆర్ రీపింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ డెసిషన్స్. ఇజంట్ ఇట్ ట్రూ? నువ్వు అనుకోవచ్చు, ఒక్కటే కదా నేను చేసింది, ఒక్కటే కదా నువ్వు పనిచేసింది. కానీ మనకి సోవింగ్ రీపింగ్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఒక్కటే విత్తుతావు, కానీ నువ్వు కోసేది బహు విస్తారమైనటువంటి పంట. అంటే నా అర్థం ఏంటి తెలుసా? అది నష్టమైన నీకు ఏమంటారు, ఆ వర్డ్ నాకు కరెక్ట్గా గుర్తురాట్లా, చాలా భయంకరంగా వస్తుంది నీకు నష్టమైన. అంటే డిస్ప్రపోర్షనల్ అంటారు, ఇంకా నాకు ఇంకా కరెక్ట్ పదం గుర్తురాట్లేదు. అంటే చాలా మల్టీ లెవెల్ వస్తుందమ్మా. యు డోంట్ థింక్ ఇది చిన్నదే అనుకోమాకండి. మీరు చిన్న విత్తనమే విత్తుతారు, కానీ మీకు వచ్చేటువంటి పంట చాలా విస్తారమైనది. ఆ పంటను చూసి నువ్వు కంగారు పడతావు. నువ్వు చేసుకున్న నిర్ణయం ఒక్కటే, చాలా చిన్న నిర్ణయం కావచ్చు, బట్ దాని యొక్క ఎఫెక్ట్ ఒక రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది, చాలా విస్తారమైన ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే సవింగ్ రీపింగ్లో అదే ప్రిన్సిపల్. ఎప్పుడు కూడా నువ్వు విత్తిన విత్తనాలు ఎక్కువైతే పంట ఎక్కువ అవటం ఉండదు. ఎంత పంట అయినా నువ్వు తక్కువ విత్తనాలే విత్తుతావు. కారణం ఏంటంటే విత్తనాల యొక్క ప్రపోర్షన్ బట్టి నీ పంట ఉండదు. ఎప్పుడు కూడా నువ్వు విత్తిన విత్తనాలు తక్కువే ఉంటాయి, కానీ నువ్వు కోసే పంట భయంకరంగా ఉంటుంది, నువ్వు భరించలేనంత. అది గుర్తుపెట్టుకో. అందుకే పౌలు గారు అన్నాడు, మోసపోవద్దు. వాట్ యు ఆర్ సోయింగ్ యు ఆర్ గోయింగ్ టు రీప్. నువ్వు రీప్ చేసేది కూడా చాలా నీ లెవెల్కి అసలు ఊహించుకోలేవు, అంత భయంకరమైన పంటను నువ్వు రీప్ చేస్తావు. జాగ్రత్త. అందుకే నేను అంటాను, దేవుని వాక్యానికి లోబట్టంలో ఎంతైతే ఆశీర్వాదం ఉందో, దేవుని వాక్యాన్ని నువ్వు విస్మరించినప్పుడు నష్టము కూడా అంతే లెవెల్లో ఉంటుంది. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అందుకనే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ద సైజ్ ఆఫ్ ద సీడ్ డస్ నాట్ డిటర్మిన్ ద సైజ్ ఆఫ్ ద హార్వెస్ట్. సో బీ కేర్ఫుల్. మోసపోవద్దు. ఏం విత్తుతున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని విత్తావు. కారణం ఏంటంటే పంట చాలా విస్తారంగా వస్తుంది. నువ్వు తీసుకునేటువంటి ఒక్క నిర్ణయం నీ జీవితాంతము నేను ఇబ్బంది పెడతానే ఉంటుంది. కారణం ఏంటంటే అదంతా కూడా పంట యొక్క లక్షణం అమ్మా. నువ్వు చేయగలిగింది ఏం లేదు. నువ్వు విత్తనం వేసినప్పుడు పంట వస్తుంది అంతే, ఆ పంట విస్తారంగా ఉంటుంది అంతే. నువ్వు విత్తిన విత్తనము కంటే కూడా పంట యొక్క సైజు పెద్దగానే ఉంటుంది. అందుకనే మన జీవితాల్లో అది దేవుని దీవెనైనా విస్తారంగానే ఉంటుంది, నష్టమైన విస్తారంగానే ఉంటుంది. బీ కేర్ఫుల్. అందుకనే పౌలు గారు అన్నాడు, మోసపోవద్దు. నిజానికి మోసపోకుడి అనేటువంటి మాట గ్రీక్లో చాలా యునిక్ వర్డ్. దాన్ని ప్లానావో అంటారు. ప్లానావో అంటే ఆ ప్లానావో అనేటువంటి పదము నుండి ప్లానెట్ అనేటువంటి పదం వచ్చింది.
నా మాట మీకు అర్థమవుతుందా? గ్రహాల యొక్క కలయికను బట్టి నిర్ణయాలు తీసుకోవటం. చూసారా, జ్యోతిష్క శాస్త్రం దేని మీద ఆధారపడి ఉంటుంది? గ్రహాల యొక్క కలయిక, కదలిక. నా మాట మీకు అర్థమవుతుందా? గ్రహాల యొక్క కదలికతో వచ్చిన ప్రాబ్లం చెప్తాను వినండి. మీరు చక్కగా ఈరోజు వచ్చి మంచి రోజు ఏంటండి అని చెప్పి మీరు క్యాలెండర్ చూసుకొని, ఎందుకంటే ఇట్లాంటి జాడ్యం క్రైస్తవుల్లో ఉంది, అందుకని మందిలో చెప్పాల్సి వస్తుంది. నిజానికి ఇది మందిలో చెప్పాల్సిన విషయం కాదు, కానీ ఈరోజు మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మందిరాలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఏం చేస్తున్నారు? డేట్ పాస్టర్ గారు సెట్ చేస్తున్నాడా, మీరు సెట్ చేసుకుంటున్నారా సపరేట్గా? కాబట్టి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే, ఏమండి ఇదిగో ఈ గ్రహాలను బట్టి మాకు మంచి రోజు ఏదో చూసి చెప్పండి, ముహూర్తం ఏంటో చూసి చెప్పండి అని అంటే, పాపం ఆయన ఆ రోజుకి ఉన్నటువంటి కదలిక ప్రకారం ఆయన ఏం చేస్తాడు, ఒక ముహూర్తాన్ని పెడతాడు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు ఇంటికి వెళ్ళే లోపే గ్రహ కదలిక అయిపోద్ది. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఎందుకంటే గ్రహాలు స్టేబుల్గా ఉండవు, ప్లానెట్స్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండవు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళే లోపు గ్రహం కదిలిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలా? జాగ్రత్త వినండి. అయితే గ్రహాన్ని నువ్వు పట్టుకొని కదలకుండా చేసుకొని ముహూర్తం పెట్టుకో, నీకేం ప్రాబ్లం లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? అది పౌలు గారు అంటున్నటువంటి మాట. మోసపోవటం అంటే దాని అర్థం ఏంటంటే, గ్రహాలు ఎంత అస్థిరంగా తిరుగుతూ ఉన్నాయో నీ నిర్ణయాలు కూడా వాటి ప్రకారం అట్లానే వెళ్తున్నాయి. జాగ్రత్త, దే ఆర్ హైలీ అన్స్టేబుల్. కాబట్టి వాటిని చూసుకొని నువ్వు నిర్ణయాలు తీసుకోమాక మోసపోతావు. అంటే అర్థం ఏంటి తెలుసా? గ్రహాలు ఎట్లాగైతే గతి తప్పి కొట్టుకొని పోతా ఉంటాయో నీ జీవితము ఆ రకంగా గతి తప్పి కొట్టుకొని పోతాయి. బికాస్ ఆఫ్ యువర్ డెసిషన్స్. అంత మాత్రమే కాదు, నువ్వు నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. కానీ ఆల్రెడీ పాపం వల్ల వచ్చేటువంటి పరిణామాల్ని దేవుడు ఆపకపోవచ్చు. God doesn't guarantee the consequences. Yes, he will forgive the sin. నువ్వు మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఈ విషయంలో నేను తప్పిపోయాను ప్రభా, నేను బుద్ధిహీనుడినై ఈ నిర్ణయం తీసుకున్నాను ప్రభా అని ప్రభువుని అడిగితే ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడు. కానీ నువ్వు ఆల్రెడీ తీసుకున్నటువంటి నిర్ణయము, దాని తాలూకా పంట, ఆ పంట ఏదైతే విస్తారంగా రాబోతుందో దాన్ని దేవుడు ఆపడు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. అందుకనే విత్తనం వేసే ముందు నువ్వు నిర్ణయం జాగ్రత్తగా తీసుకో. ఒకసారి విత్తనం వేసిన తర్వాత అది ఒకవేళ గనక నీకు కాని పంటను గనక తీసుకొస్తుంటే నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడు. కానీ పంట ఆల్రెడీ భూమిలోకి వచ్చేసింది, ఆల్రెడీ ఆ పంట వస్తుంది, నువ్వు ఆ పంటను కొయ్యాల్సిందే. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. కాబట్టి డోంట్ బి డిసీవ్డ్. అందుకని ఇక్కడ మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. చాలాసార్లు మనం చేసే పని ఏంటంటే, మనం డెసిషన్ తీసుకుంటాం, రిజల్ట్ రాగానే దేవుడిని నిందిస్తాం. ఏమ్మా, రిజల్ట్కి ఎవరు నిందించుకోవాలి? కానీ మనం ఎవరు నిందిస్తాం? దేవుడు తప్పు చేస్తాడా? ఎక్కడైనా దేవుడు తప్పు చేస్తాడా? దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేసే ఆస్కారమే లేదు. ఆయన నువ్వు నిందించే ఆస్కారమే లేదు. నీ జీవితంలో నిర్ణయాలకి నువ్వే బాధ్యుడవు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఆ మాటకు వస్తే ముందే ఆలోచించాల్సిందే. కానీ నువ్వు ముందు ఆలోచించకుండా నువ్వు మోసపోయావు గనక నువ్వు విత్తుతున్నావు. కాబట్టి ఈ విషయంలో నువ్వు దేవుని మీద సణుక్కొని లాభమేమీ లేదు. బికాస్ ద డ్యామేజ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్. ఈవెన్ గాడ్ ఈజ్ నాట్ ఆన్సరబుల్. నువ్వు ముందొచ్చి అడుగు, ప్రభా నీ చిత్తమా కాదా ఆయన అడుగు, అప్పుడు స్టెప్ వేయి. అంతేగాని ఆయన చిత్తాన్ని నువ్వు కనుక్కోకుండా నువ్వు స్టెప్ వేసి తర్వాత దేవా వచ్చి సరిచేయి అంటే ఎట్లా కుదురుద్ది? ఆయన నీ పాపాన్ని సరిచేస్తాడు కానీ
నీ పాపం వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ని ఆయన సరి చేయకపోవచ్చు. ఈ డజంట్ గ్యారంటీ దట్. దేవుని వాక్యములు ఎప్పుడు కూడా పాప క్షమాపణ అనేటువంటిది వాగ్దానం చేయబడింది. మనం మన పాపములను ఒప్పుకొని ఎళ్ళా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని అంటే పవిత్రులుగా చేయటం అనేటువంటిది పాప క్షమాపణకు సంబంధించింది. కానీ ఎక్కడైనా దేవుడు ఇదిగో నువ్వు ఈ విత్తనాన్ని విత్తావు కదా, ఆ పంట వస్తుంది కదా, నేను దాన్ని ఆపుతాను అని ఎక్కడ చెప్పాడా దేవుడు? చెప్పలేదు. సో ఆల్వేస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ లైఫ్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్, యువర్ డెసిషన్స్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. వాటిని నువ్వు విస్మరించి నువ్వు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మోసపోవటం నీ వంతవుతుంది, కానీ అంతకు మించి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మన జీవితాల్లో దేవుని చిత్త ప్రకారం నిర్ణయాలు తీసుకోవటం జరగాలి. అది దేవుని దీవెన నిజంగా నీ జీవితంలో రావాలంటే ఫస్ట్ స్టెప్, బీ కేర్ఫుల్ ఇన్ యువర్ డెసిషన్ మేకింగ్. కారణం ఏంటంటే నువ్వు విత్తిన దానికంటే నువ్వు కోసే పంట ఎప్పుడూ విస్తారంగానే ఉంటుంది. నువ్వు చిన్న విత్తనమే విత్తొచ్చు, కానీ దానివల్ల వచ్చేటువంటి పంట బహు విస్తారంగా ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని నువ్వు విత్తక ముందే దేవుని ఉద్దేశాన్ని నువ్వు గమనించుకొని దేవుని వాక్యానుసారంగా నువ్వు విత్తితే అది మంచిది. కారణం ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ కెనాట్ డిసీవ్ గాడ్. దేవుణ్ణి నువ్వు మోసపరచలేవు, దేవుడు వెక్కిరించబడడు, దేవుడు మోసపోడు. ఆ మాటకు వస్తే దేవుడు మోసపోడు అనేటువంటి మాట వెనక అసలు సెన్స్ ఏంటో తెలుసా? ఆల్ దట్ హీ అలౌస్ ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ అవర్ బ్లెస్సింగ్. నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు గమనించినప్పుడు, దేవుని ఉద్దేశాలను నువ్వు కనుక్కోవటానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, దేవుని చిత్తంలో ఆయన నీ జీవితంలో చేసేది ప్రతిదీ కూడా అది ఆశీర్వాదానికి కారణమవుతుంది. ఒకవేళ దేవుడు గనక దానిని తప్పించాలనుకుంటే అది నీ భద్రత కొరకే ఆయన తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు తెగించి ఆయన చిత్తాన్ని, ఆయన వాక్యాన్ని విస్మరించి నువ్వు ఎప్పుడైతే నువ్వు పంటను విత్తుతావో ఆబ్వియస్గా ఆ పంటను నువ్వు కొయ్యాల్సిందే. ఆ మాటకొస్తే విస్తారమైన నష్టాన్ని నువ్వు కోస్తావు. జాగ్రత్త. చిన్న నష్టాలు కాదండి, ఇవి పెద్ద నష్టాలు. జీవితాంతం నువ్వు అనుభవించక తప్పదు. అది మొట్టమొదటి వార్నింగ్. రెండోది అంటాడు, యువర్ చాయిసెస్ బీ కేర్ఫుల్. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. అంటే వరగా చెప్పాలంటే పౌలు గారు అంటున్నాడు, లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ చాయిసెస్. ప్రతిరోజు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు. సో ఒక రకంగా నువ్వు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా నువ్వు విత్తేటువంటి విత్తనం. ఆ విత్తనాన్ని నువ్వు ఏ పొలంలో నువ్వు విత్తుతున్నావు దాన్ని బట్టే నీకు రేపొద్దున పంట అనేటువంటిది నీ చేతికి వస్తుంది. ఆ విత్తనం గనక నువ్వు లోకంలో విత్తావనుకో, నువ్వు ఏ పంటలకు వస్తావు? లోకానికి సంబంధించినటువంటి, శరీరానికి సంబంధించినటువంటి, పాపానికి సంబంధించినటువంటి పంటనే కోస్తావు. నువ్వు గనక విత్తేటువంటి విత్తనం నువ్వు దేవునిలో నువ్వు విత్తావనుకో, ఆత్మలో నువ్వు విత్తావనుకో, ఇన్ ద స్పిరిట్ ఇఫ్ యు సో, అప్పుడు ఏమవుతుంది? నువ్వు కోసేటువంటి పంట ఆత్మానుసారం అవుతుంది. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, నువ్వు విత్తక ముందు ఆలోచించాలి. రెండోది, నువ్వు విత్తేటప్పుడు ఏ పొలంలో విత్తుతున్నావు అది ఆలోచించుకో. మన ముందు రెండు చాయిసెస్ ఉన్నాయి ఆల్వేస్. ఎవ్రీథింగ్ యూ డూ యూ హ్యావ్ టూ చాయిసెస్. ఈదర్ యు లివ్ ఫర్ ద వరల్డ్ ఆర్ యు లివ్ ఫర్ గాడ్. ఈ రెండు చాయిసెస్ నీకున్నాయి, వేరే చాయిస్ మనకు లేదు. అయితే నువ్వు లోకంలో బ్రతుకుతావు, లోకం కొరకు నువ్వు జీవిస్తావు, లేదంటే దేవుని కొరకు బ్రతుకుతావు, దేవులో నువ్వు జీవిస్తావు. సో ఈ పంటను నువ్వు విత్తేటప్పుడు ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి నువ్వు లోకంలో వేసావనుకో, ఆత్మానుసారంగా ఎట్లా వస్తామా పంట వస్తుంది? అట్లాగా నువ్వు వరి పంట వేయటానికి వరి విత్తనం నాటావనుకో, ఏ పంట వస్తుంది? ద్రాక్ష పంట వస్తుందా? సో ఇప్పుడు అర్థం ఏంటి? నువ్వు ఏ పంటను విత్తుతున్నావో ఆ విత్తనం విత్తుతో అదే వస్తుంది. ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తోంది? నువ్వు లోకంలో విత్తుతుంటే నువ్వు కోసే పంట దీవెనకరంగా ఎట్లాగుంటుంది?
ఆశీర్వదించు అంటే దేవుడు దీవించేస్తాడా? మరి నువ్వు విత్తనమేమో నువ్వు లోకంలో విత్తితివే. నువ్వు ఒకవేళ విత్తనం గనక నువ్వు దేవుని పొలంలో నువ్వు విత్తుంటే, ఆత్మానుసారంగా నువ్వు విత్తుంటే ఆత్మానుసారమైన పంటనే కోస్తుండేవాడివి. కానీ నువ్వు విత్తిందేమో లోకంలో, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేమో గాడ్లీ ఫ్రూట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సాధ్యమవుతుంది అది? లోకంలోనే సాధ్యం కాదు, మరి దేవుని దగ్గర ఎట్లా సాధ్యం అవుతుంది అనుకున్నావు? జాగ్రత్తగా వినండి. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు లోకానుసారమైనవైతే లోకానుసారమైనటువంటి పంటనే నువ్వు కోస్తావు. నువ్వు తీసుకునే నిర్ణయాలు దేవుని వాక్యానుసారమైనవైతే దేవుని వాక్యానుసారమైన పంటనే కోస్తావు. ఇంకా దానిలో ఏమి మార్పులు లేవు. అంతేగాని నువ్వు ఒక చోట విత్తి డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు చేంజ్ ద ఫీల్డ్. మనం ఏం చేస్తాం తెలుసా? పంటను భలే చక్కగా సెలెక్ట్ చేసుకుంటాం. ఏ పంట సెలెక్ట్ చేస్తాం చెప్పండి? లోకాన్ని సెలెక్ట్ చేస్తాం, దేవుని సెలెక్ట్ చేసుకుంటామా? ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవడం చెప్పండి అమ్మా? గుళ్ళు మీద చేసుకొని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయాలు దేవుని వాక్యానుసారంగా మీరు పొలాన్ని నిర్ణయించుకున్నారా, లోకానుసారంగా నిర్ణయం తీసుకున్నారా? మాట్లాడరే. మన లోకంలో నువ్వు విత్తి, ప్రభా ఇదిగో మా పంటను మార్చే, మా భూమిని మార్చే, ఇదిగో ఈ పంట బాగాలేదు, నా మాటవికి అర్థమవుతురా, ఇదంతా లోకము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు విత్తక ముందు ఆలోచించాలి. నువ్వు విత్తిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నావు? పంటను బట్టి ల్యాండ్ మార్చే, ప్రభా ల్యాండ్ బాగాలేదు. ల్యాండ్ బాగోపోవటం కాదు, నువ్వు విత్తిందే రాంగ్ ల్యాండ్లో. నా మాట నీకు అర్థమవుతుందా? నువ్వు విత్తింది రాంగ్ ల్యాండ్ అయితే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ రైట్ ఫ్రూట్? రైట్ ఫ్రూట్ రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు రైట్ ల్యాండ్లో విత్తాలి. నువ్వు విత్తిందేమో రాంగ్ ల్యాండ్లో, నువ్వు విత్తిందేమో లోకానుసారంగా, నువ్వు విత్తిందేమో లోకపరమైనటువంటి నిర్ణయాలతో నువ్వు నిర్ణయం చేసి ఆత్మానుసారంగా దీవించబడాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? దేవుడు అన్యాయస్తుడా? అది జరగదే. దేవుడు తన వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడూ ఆయన పనిచేయడు. వాట్ ఎవర్ గాడ్ డస్, ఇట్ ఈస్ ఆల్వేస్ అకార్డింగ్ టు హిస్ వర్డ్. ఆయన వాక్యానికి భిన్నంగా ఏది పనిచేయడు. నువ్వు శరీరానుసారంగా విత్తి ఆత్మానుసారంగా పంట కొయ్యాలంటే అది అసాధ్యం. దేవుడు ఆ పంటను మార్చడు, ఆ తోటను కూడా మార్చడు, ఆ భూమిని కూడా మార్చడు. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఆ భూమిలో నువ్వు బ్రతకాల్సిందే, ఆ పంటను నువ్వు తినాల్సిందే. అంతేగాని దేవుని దగ్గరికి రావటం వల్ల ఆయన ఏమి నీ పంటను మార్చేయడు. అందుకే ప్రభు ఏమంటున్నాడు? నువ్వు విత్తక ముందు ఆలోచించు. శరీరానుసారంగా విత్తేటువంటి వాడు, ఇక్కడ పౌలు గారు భలే అద్భుతంగా వివరిస్తున్నాడు. క్షయమను పంటను కోయును. చూసారా? క్షయ వ్యాధి అని అంటారు. క్షయం అంటే అర్థం ఏంటో తెలుసా? నశించిపోయేదే. కానీ దాని క్యాచ్ ఫీచర్ ఏంటో తెలుసా? స్లోగా నశించిపోతుంది. డే బై డే కృంగిపోతా వస్తుంది. ఇప్పుడు మనం వెయ్యంగానే టక్కన మాడిపోయింది అనుకో, అర్థమవుతుందా? జాగ్రత్త పడతాం. కానీ ఈ పంటకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే లోకంలో విత్తినటువంటి విత్తనము వెంటనే నీకు రిజల్ట్ రాదు. స్లోగా ఏమవుతుంది? అది పంట పండుతున్నట్టే ఉంటుంది, నీ కళ్ళ ముందు చక్కగా విత్తనాలు ఫలిస్తున్నట్టే ఉంటుంది. కానీ నిజానికి ఏమవుతుందో తెలుసా? రోజు రోజుకి అది క్షయమైపోతూ ఉంటుంది. అది నువ్వు ఎప్పుడు గమనిస్తావు తెలుసా? నువ్వు విత్తిన కొన్నేళ్లకి నువ్వు గమనిస్తావు. అప్పుడు గగ్గోలు పెడతావు, అయ్యో పాస్టర్ గారు అట్లా చేసి ఉండాల్సింది కాదు. దేవుని వాక్యం నీకు చెప్పలేదా? మరి దేవుని వాక్య ప్రకారం ఎందుకు విత్తలేదు? నువ్వేమనుకున్నావు? ఆ పక్కనోడు విత్తాడు చూడండి. మన ప్రాబ్లం అదే. ఆ పక్కనోడు విత్తాడు కాబట్టి వాడి పంట భలే ఏపుగా కనపడుతుంది కాబట్టి నువ్వు తీసుకెళ్ళి ఏం చేసావు? అదే ప్రిన్సిపల్ ఉపయోగించుకొని నీ పంటను విత్తేసావు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? కొంతకాలానిగా నీకు అర్థం కాదు, ఆ పంట క్షయమైపోయే పంట. కారణం ఏంటంటే, దేవునిలో ఆత్మానుసారంగా నువ్వు విత్తిందే ఎప్పుడు కూడా నీ జీవితంలో నిలబడుతుంది. దేవుని వాక్యానుసారంగా నువ్వు విత్తంది ఏది కూడా నీ జీవితంలో నిలబడదమ్మా. ఇట్ మే సీమ్ ఆన్ ద అవుట్ సైడ్,
దేవుని వాక్యం ఉంది కదా, ఒకని ఎదుటగా సరైనదిగా కనపడు మార్గము కలదు, కానీ ఆ మార్గము చివరకు ఎక్కడ దారితీస్తుంది? ఇప్పుడు జాగ్రత్త వినండి, ముందే గనక ఆ మార్గంలో మనకి నరకం కనపడింది అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము? ఆ దారిలో ప్రవేశిస్తామా? ప్రవేశించాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మన కళ్ళ ముందు ఎట్లా కనపడుతుంది ఆ మార్గము? అందరు చదువుతున్నారు కదండి కాబట్టి చదివించావు, అందరూ చేసుకుంటున్నారు కాబట్టి చేసి పడేశావు, అందరూ ఇవి చూస్తున్నారు కాబట్టి చూసి పడేశావు. కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు నీకు ఎప్పుడు తెలిసింది? చివరకు. అంటే అన్లెస్ యు గో టు ద ఎండ్ ఆఫ్ ద లేన్ యు డి నాట్ రియలైజ్ ద ప్రాబ్లం దట్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్. నేను అంటాను, నువ్వు విత్తే ముందే గనక నీకు నరకం కనబడి ఉంటే నువ్వు ఆ పొలాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకునేవాడి కాదు. ప్రాబ్లం ఏంటంటే నీకు ముందు పంట చాలా అద్భుతంగా కనబడింది, కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే అది క్షయమైపోయే పంట. కానీ నీ కళ్ళ ముందు ఏపుగా కనబడింది కాబట్టి నువ్వు విత్తి పడేశావు. కానీ చివరికి 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత నీకు అర్థమైంది ఇది క్షయమైపోయిన పంట. దేవుని వాక్యం చాలా స్పష్టం. When you sow according to the flesh, you are indulging into fantasies. ఊహాలోకంలో మునిగిపోతున్నాం. జాగ్రత్త. ఊహాలోకం వేరు, వాస్తవ లోకం వేరు. జీవితం నీ ఊహలాగా ఉండదు. జీవితంలో వాస్తవం వేరుగా ఉంటుంది. వాస్తవం దగ్గరికి వచ్చేటప్పటికి బొక్క బోర్ల పడుతున్నావు. జాగ్రత్త. యు ఆర్ గివింగ్ ఇన్ టు యాంగర్, కోపం వస్తుంది. బిటర్నెస్, చేదు. చాలాసార్లు ఈ ప్రాసెస్లో మనం తీసుకున్న నిర్ణయాలని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యు లై అబౌట్ యువర్ డెసిషన్స్. అంత మాత్రమే కాదు, నీ స్టాండర్డ్స్ని నువ్వు లోవర్ చేస్తున్నావు. లోకం విషయంలో కాంప్రమైజ్ అవుతున్నావు. నీకంటూ ఒక కన్విక్షన్ లేదు. ఈ ప్రాసెస్లో నువ్వు ఏదైతే విత్తుతున్నావో అది శరీరానుసారమైనది, అది క్షయమైపోయేటువంటి పంట. ఇట్ టేక్స్ టైం, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, నేను అందుకని అంటాను, జాగ్రత్త వినండి, లోకం కొరకు బ్రతికేవాడి జీవితమైనా దేవుని కొరకు బ్రతికేవాడి జీవితమైనా టైం గడిచే కొద్దీ అర్థమవుతుంది, ఇమీడియట్గా అర్థం కాదు. లోకానుసారం బతికేవాడు కూడా ఓవర్ నైట్ ఆడేం చచ్చిపోడు, వాడు కూడా బతుకుతాడు. కానీ నువ్వు ఒక 10-20 సంవత్సరాలు కనుక నువ్వు బ్రతికిన తర్వాత నిలబడేవాడు ఎవడో తెలుసా? దేవుని వాక్యానుసారంగా బతికేవాడు. అదే 20 సంవత్సరాలు కనుక నువ్వు చూస్తే చచ్చిపోయేవాడు ఎవడో తెలుసా? లోకానుసారంగా నిర్ణయాలు తీసుకున్నవాడు. ఇట్ డజంట్ హ్యాప్ ఓవర్ నైట్. ఎప్పుడు కూడా ఓవర్ నైట్ జరగదు. ఇట్ టేక్స్ టైమ్ టు రూయిన్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ షూర్ గోయింగ్ టు రూయిన్. జాగ్రత్త. నీ జీవితంలో నిలబడేది కానీ, నీ జీవితంలో దీవెన వచ్చేది కానీ అది ఏదైనా ఉందంటే దేవుని వాక్య ప్రకారం ఆయన పొలంలో నువ్వు విత్తినటువంటి విత్తనం. అది కాకుండా నువ్వు శరీరానుసారంగా లోకంలో విత్తే విత్తనం ఏదైనా కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు రూయిన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. నీ కళ్ళ ముందు టెంపరీగా అద్భుతంగా కనపడవచ్చు, కానీ కాలక్రమేణా అది అంతరించిపోతుంది, కానీ అది నిలబడదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యానుసారంగా విత్తే దాంట్లో దేర్ ఈస్ పేషెన్స్, దేర్ ఈస్ లవ్, దేర్ ఈస్ జాయ్, దేర్ ఈస్ పీస్, దేర్ ఈస్ ఫర్గివ్నెస్. మీకు గుర్తుందా? ఈ గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే పౌలు గారు ఆత్మఫలం గురించి మాట్లాడతాడు. చూసారా? ఆత్మఫలం అంటే ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఏంటి? ఆత్మానుసారముగా విత్తేటువంటి విత్తనాలు. శరీరానుసారంగా విత్తేటువంటి విత్తనాలు, అది కూడా లిస్ట్ ఉందా లేదా? ఆ 2 లిస్టుల గురించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటున్నాడు పౌలు గారు, జాగ్రత్త, నువ్వు ఏ పొలంలో విత్తుతున్నావు? నువ్వు శరీరానుసారంగా అటువంటి పొలంలో విత్తుతున్నావా, లేదంటే ఆత్మానుసారంగా అటువంటి పొలంలో విత్తుతున్నావా? మేక్ ష్యూర్ యు సో యువర్ సీడ్ ఇన్ ద రైట్ ఫీల్డ్. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు పంటను విత్తక ముందు ఆలోచించుకో, మోసపోవద్దు. మొదటి వార్నింగ్.
రెండోది, నువ్వు ఏ పొలంలో విత్తుతున్నావు, అది లోకంలో విత్తుతున్నావా, నువ్వు దేవుల్లో విత్తుతున్నావా, అది నీకు తెలుసు, నీ మనస్సాక్షి తెలుసు, ఎవడు నీకు చెప్పక్కర్లేదు. డంకాబలంగా ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు లోకంలో విత్తేదైతే అది నాశనమైపోతుంది, క్షయమైపోయే పంటే. ఈరోజు నీ కళ్ళ ముందు కనబడవచ్చు, ఏపుగా కనబడవచ్చు, కానీ ఒకానొక దినమున అంతరించిపోయేదే. గివ్ టైమ్. వెన్ యూ గివ్ టైమ్, ఇట్ ఈస్ గోయింగ్ టు సీ ద రూయిన్ ఇన్ ఇట్స్ లైఫ్. కానీ ఆత్మానుసారంగా విత్తే తెలుసా, దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి తెలుసా? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది నిలబడుతుంది. నిలబట్టమే కాదు, అది వర్ధిల్లుద్ది, అది విస్తరిస్తుంది. సో ఆబ్వియస్గా విస్తరణ అనేటువంటిది 2 పొలాల్లో ఉంది. కానీ ఒక విస్తరణ నీ జీవితానికి చేటు తెచ్చేది, ఒక విస్తరణ నీ జీవితానికి దీవెన తెచ్చేది. కాబట్టి మేక్ ష్యూర్ ఇన్ విచ్ ఫీల్డ్ యు ఆర్ గోయింగ్ టు సౌ. అది కూడా చాలా ప్రాముఖ్యమైంది. మూడోది అంటున్నాడు, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. ఈరోజు 21వ శతాబ్దం మానవంతో ఉన్న సమస్య ఏంటంటే, మనం దేని కొరకు ఆగలేము కదా. మనకున్న ప్రాబ్లం ఏంటి? దేని కొరకు ఆగలేము. ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగలేము, ఎవరైనా మాట్లాడితే ఆగలేము, ఫోన్ వస్తే ఆగలేము. బండి పక్క తీసుకొని ఫోన్ మాట్లాడితే మంచిది కదా, ప్రమాదాలు పోతాయి. అట్ట కుదరదు, ఫోన్ చేస్తానే మాట్లాడుతూ ఉంటాం. ఒక చేతిలో డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, ఒక చేతిలో ఫోన్ ఉంటా ఉంటుంది. ఏమవుతుందమ్మా? ఈ జబ్బంతా దేంది? ఆగలేని తత్వం. దేర్ ఇస్ నో పేషెన్స్. మన పని అయిపోవాలి, వీలైతే ఒకేసారి 2-3 పనులు అయిపోవాలి. మల్టీ టాస్కింగ్ కదా మనకేది ఈరోజు జనరేషన్కి ఏంటి? మల్టీ టాస్కింగ్. ఒకేసారి 2-3 పనులు చేసేయాలి. అమ్మా, లైఫ్ అనేటువంటిది అట్లా జరగదు. ఎందుకంటే విత్తనానికి ఉన్నటువంటి, పంటకు ఉన్నటువంటి చీఫ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే, నువ్వు విత్తడానికి కోయటానికి మధ్యలో గ్యాప్ ఉంటుందా లేదా? ఉంటుందా? నువ్వు ఈరోజు పంట వేయంగానే రేపు పొద్దునకి వచ్చి నువ్వు పొలంలో చూడంగానే అది ఏపుగా పెరిగిపోద్దా? కొన్ని చెట్లయితే సంవత్సరాలు పట్టుద్ది రావటానికి. చెర్రీస్ తింటారు కదా మీరు, చెర్రీ బాగా ఇష్టం కదా, అది అమెరికాలో ఎదుగుద్ది. చెర్రీ పంట రావటానికి 7 సంవత్సరాలు పట్టుద్ది. అంటే ఇప్పుడు నువ్వు ఎంతకాలం ఆగాలి? నువ్వు వేసేసి నువ్వు ఈరోజు విత్తుతావు, రేపు పొద్దున్న చూస్తావు ఎంతవరకు వచ్చిందండి. ఆగలేం కదా. ఈరోజు విత్తుతావు, వచ్చి చూస్తావు, పాస్టర్ గారు ఈ వారం చచ్చుకొస్తానండి, వచ్చే వారం సాక్ష్యం ఇచ్చేయాలండి. అబ్బో, ఈ వారం చచ్చుకొస్తాడంట, వచ్చే వారం సాక్ష్యం ఇచ్చేయాలంట. అంటే దేవుడు నీకు ఎట్ట కనబడుతున్నాడు? జీవితంలో పనులంత ఫాస్ట్ కావో. నా మాట మీకు అర్థమవుతుందా? పంటకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, డెఫినెట్లీ దేర్ ఈస్ టైం ఎలిమెంట్ ఉంది. అంటే నువ్వు విత్తడానికి కోయటానికి మధ్యలో టైం ఉంటుంది. సో ఆ టైం నువ్వుకేం కావాలి? ఇప్పుడు పేషెన్స్ కావాలి. నువ్వు ఆగాల్సిందే. ఏమండి, ఎంతో కష్టపడి నేను విత్తనాలు విత్తేనండి, కాబట్టి నాకు పంట నెలలో వచ్చేయాలండి, లేదంటే నెలలో గనక నాకు లాభం రాకపోతే నాకు అవ్వదండి అంటే కుదరదండి. నువ్వు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే పంట అనేటువంటిది ఏపుగా పెరగటానికి దెర్ ఇస్ ఎ టైం ఫ్రేమ్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ నీడ్ టు బి పేషెంట్ బిఫోర్ ద ఫ్రూట్ కమ్స్. సమస్య లేదు, నువ్వు ఆగాల్సిందే. ఎవరి కోసం ఆగుతావు? నువ్వు అక్కడ నిలబడి డ్యాన్స్ వేస్తే కుదరదు. ఓ పంట నువ్వు త్వరగా రా అంటే కుదరదు. ఎప్పుడైపోద్ది పాస్టర్ గారు అంటే కుదరదు. ఏం చెప్తావు? పంట రావడానికి టైం ఉంటుంది. అందుకని ఏమంటున్నాడు? మనము మేలు చేయుట యందు విసుగక యుందుము. పంట వేయటం అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంటల్గా ఎవరు పంట వేయరు. ఇట్ ఈస్ నాట్ ఎ వీకెండ్ హాబీ. ఏదో వారం తోచుబాటు లేకుండా నువ్వు వేసేది కాదు. ఇది 1 సంవత్సరం అంతా నువ్వు కనిపెట్టి దాని విషయంలో నువ్వు పనిచేసి, నువ్వు ఎరువేసి, నీరు పోసి, ఆ పంటను ప్రొటెక్ట్ చేసి, నువ్వు ఎంతో ప్రయాసపడి, నువ్వు ఎంతో పేషెంట్గా ఉంటే అప్పుడు ఫలం వస్తుంది. మనకంటాం కదా, లేడికి లేచిందే పరుగు. మన జీవితం అందుకనే అట్ట పోతుందమ్మా. మనకి లేచిందే పరుగు. కాబట్టి ఈ రోజు అనుకుంది ఈ రోజు అయిపోవాలి. జీవితం అట్లా వర్కౌట్ కాదు. వెయిట్ చేయి. పంట పండే తరీఖా అది కాదు. యూ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ.
పంట చేతికి వచ్చేదాకా వెయిట్ చేయి. వెయిట్ చేయలేని తత్వం మనకుంది కాబట్టి చాలాసార్లు మనం నిర్ణయాలు నష్టపోతున్నాం. జాగ్రత్త, బికాజ్ యు ఆర్ ఇంపేషెంట్ టు వెయిట్. మనము హనీని తింటున్నాం కదమ్మా, హనీ బీస్ ఉంటాయి కదా. హనీ బీస్ అంటే కందిరగల కాదు, కందిరగల కాదు, తేనెటీగలు కదా, రైట్. జనరల్ ఇంగ్లీష్లో బిజీ బీస్ అంటారు. బిజీ బీస్ అనేటువంటిది యాక్చువల్గా అది ఒక నానుడి, అది ఇడియం. అదేమి అంటే నిజానికి అవి చాలా బిజీగా ఉంటాయి సంవత్సరం అంతా. కారణం ఏంటంటే ఒక 1/2 కేజీ తేనెను మనకివ్వటానికి ఈ బిజీ బీ ఏం చేస్తుంది తెలుసా? 56,000 పువ్వుల దగ్గరికి వెళ్తుంది. ఎన్ని పువ్వుల దగ్గరికి? మీరు ఎలా అంటే చూద్దాం. ఉదయం లేచిన దగ్గర కారు వేసుకొని 56,000 పువ్వుల దగ్గరికి వెళ్ళి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకుని రండి, అసాధ్యం. ఈ 56,000 పువ్వుల దగ్గరికి అంట 33 లక్షల సార్లు వెళ్తాయంట అవి. అంటే ఒకసారి వెళ్ళొచ్చి అట్లా వచ్చే హనీ కాదు ఇది. ఎన్నిసార్లు వెళ్ళాలి? 33,60,000 సార్లు వెళ్తాయి. నా మాట మీకు అర్థమవుతుందా? సో దట్ నీ యొక్క టేబుల్ మీద ఒక 1/2 కేజీ తేనె ఉండటానికి చూసారా ఎంత బిజీగా, ఎంత పేషెంట్గా తిరుగుతూ ఉంటాయో. మరి మన జీవితంలో పేషెన్స్ లేకపోతే ఎట్లాగమ్మా? సహనం లేకపోతే ఎట్లా? ఫలాలు ఊరికే వస్తాయా? పంట ఊరికే పండిపోద్దా? పనులు ఊరికే అయిపోతాయా? అబ్బవే, లెర్న్ టు వెయిట్, యు నీడ్ టు బి పేషెంట్. అసలు అద్భుతమైనటువంటి ఉపమానం యేసుప్రభువు వారు చెప్పాడు. మీరు తీయండి ఒకసారి మార్కు సువార్త. అసలు భలే అద్భుతమైన ప్రిన్సిపల్స్ కదా. అసలు అన్నిటికి మించి దేవుని వాక్యం ప్రిన్సిపల్స్ ఇంకెక్కడ అద్భుతం అమ్మా. అందుకే అంటున్నా, ఈ పట్టుకోండి, జీవితాలు బాగుపడతాయి. ఈ వదిలేసి ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎగబడమాకండి, జీవితం నష్టం తెచ్చుకోమాకండి. దేవుని వాక్యం దగ్గరికి రండి. ఎంత అద్భుతంగా ప్రభువు వివరించాడు చూడండి. 4వ అధ్యాయంలో 26వ వచనంలో ప్రభు అన్నాడు చూడండి. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. జాగ్రత్త వినండి, అక్కడ ఏమన్నాడు? విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోతున్నాడు మేల్కొంటున్నాడు, నిద్రపోతున్నాడు మేల్కొంటున్నాడు. అంటే ఎంత కష్టపడుతున్నాడు చూడండి. ఆ కష్టపడేటువంటి క్రమంలో సడన్గా దేవుని దీవెన వస్తుంది. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. నువ్వు ఏం కష్టపడకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసే దీవెన వచ్చేదు. నువ్వు ఏమీ కష్టపడకుండా ప్రామిస్ కార్డ్ తీసుకుంటే దీవెన రాదు. నువ్వు మేల్కొనుచు, నువ్వు నిద్రపోతూ, నువ్వు కష్టపడతా ఉన్నటువంటి క్రమంలో యు విల్ సీ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. అందుకే ఈ పొలంలో నువ్వు కష్టపడాలి. దేవుని పొలంలో నువ్వు కష్టపడేటువంటి క్రమంలో, రాత్రింబగలు నువ్వు కష్టపడేటువంటి క్రమంలో సడన్ గా వన్ డే యు విల్ సీ ద ఫ్రూట్. దట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. రెండోది అంటాడు చూడండి, నేను ఇందా చెప్పాను చూసారా, అదే ప్రిన్సిపల్. 4వ అధ్యాయం రెండోది ఏమన్నాడు? కాదు, 30వ వచనంకి వెళ్ళండి. మరియు ఆయన ఇట్లా, నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దాన్ని ఉపయోగించదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను. చూసారా, ఆవగింజ ఎంత ఉంటుంది? చిన్నది. కానీ చెట్టు ఎంత వస్తుంది? ఇందా నేను చెప్పింది అదే కదమ్మా, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ అమ్మా ఇవి. సోవింగ్ రీపింగ్కి బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఇవి, గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని పొలంలో విత్తటం ద్వారా ఆ చిన్న విత్తనము దీవెన కూడా విస్తారంగానే ఉంటుంది. నువ్వు లోకములో నువ్వు విత్తేటువంటి విత్తనము చిన్నదైనప్పటికీ కూడా నష్టము కూడా విస్తారంగానే ఉంటుంది.
యూ చూస్ వాట్ యు వాంట్ టు చూస్. సింపుల్. ఇది ప్రభు మాటలమ్మా. నువ్వు విత్తింది చిన్న విత్తనమే, కానీ పంట ఎట్లా ఉంటుంది? విస్తారంగా ఉంటుంది. నేను అందుకని అంటున్నాను, దీవెనైనా నీ జీవితంలో విస్తారంగానే ఉంటుంది, నష్టమైనా నీ జీవితంలో విస్తారంగానే ఉంటుంది. బీ కేర్ఫుల్. ఫైనల్గా ఆపర్చునిటీ. పౌలు గారు అంటున్నాడు, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఒక ఆయన అంటాడు, లైఫ్ ఈజ్ మేడ్ ఆఫ్ మూమెంట్స్. జాగ్రత్త వినండి. సంవత్సరంలో 360 దినాలు ఉన్నాయి. 360 దినాల్లో ఎన్ని గంటలు ఉన్నాయి కదా? ఇంటూ 24 వేయండి. ఎన్ని నిమిషాలు ఉన్నాయి? ఇంటూ ఇంకొక 60 వేయండి. ఎన్ని సెకండ్లు ఉన్నాయి? ఇంటూ ఇంకొక 60 వేయండి. అంటే ఒక సంవత్సరంలో ఇన్ని క్షణాలు ఉన్నాయి. ఆపర్చునిటీ ఆ క్షణాల్లో ఒకటి. ఆ మాట మీకు అర్థమవుతుందా? నీకు లైఫ్ లాంగ్ ఆపర్చునిటీస్ ఉండవు, సంవత్సరం అంతా ఆపర్చునిటీస్ ఉండవు. బీ కేర్ఫుల్. సంవత్సరం అంతట్లో ఎన్ని సెకండ్స్ ఉన్నాయి? సో లైఫ్ ఈజ్ లివ్ బై ద మూమెంట్స్. నువ్వు జీవితాన్ని క్షణక్షణం జీవిస్తావు. ఇన్ని వేల క్షణాల్లో నీకు అవకాశము ఒక క్షణంలాగా వస్తుంది. ఇన్ని వేల క్షణాల్లో, ఇన్ని లక్షల క్షణాల్లో అవకాశం అనేటువంటి ఒక క్షణం పట్టుకోవటం ఈజీ అంటారా, కష్టం అంటారా? జాగ్రత్త వినండి. అవకాశాన్ని పొందుకోవడానికి అవకాశం ఎక్కువ ఉందా, అవకాశాన్ని కోల్పోవడానికి అవకాశం ఎక్కువ ఉందా? నా మాట మీకు అర్థమవుతుందా? ఇన్ దీస్ మెనీ నంబర్ ఆఫ్ చాయిసెస్, ఓన్లీ ఫ్యూ చాయిసెస్ విల్ బి ఆపర్చునిటీస్. ఆ ఆపర్చునిటీ నీకు వచ్చినప్పుడు కనుక నువ్వు అందిపుచ్చుకోకపోతే యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆపర్చునిటీ ఫర్ దట్ ఇయర్. అందుకనే చాలా క్రూషియల్. ఇప్పుడు జాగ్రత్త వినండి, మళ్ళా క్యాల్కులేషన్కి వస్తాను. 365, ఒకవేళ మీరు క్యాల్కులేటర్ చేసి చూడు సత్యనారాయణ, 365 ఇంటూ 24 ఇంటూ 60 ఇంటూ 60 చెప్పు. 3,15,36,000. జాగ్రత్త వినండి. ఎన్ని సెకండ్స్ ఉన్నాయి? 3,15,36,000 సెకండ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ఒక 2 సెకండ్స్ ఆపర్చునిటీస్ అనుకోండి. నా మాట మీకు అర్థమవుతుందా? సంవత్సరానికి ఎన్ని అవకాశాలు వస్తాయమ్మా? 1-2 అవకాశాలు వస్తాయి, అంతే కదా? సంవత్సరం అంతా అవకాశాలు రావు. ఎన్ని అవకాశాలు వస్తాయి? 1-2 వస్తాయి. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు 3,68,00,000 సెకండ్లలో 1 సెకండ్ గనక అవకాశం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా? దాన్ని అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రతి సెకండ్ కష్టపడాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే ఇన్ విచ్ యూ విల్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. అంతేగాని నువ్వు ప్రభా నాకు అవకాశం దయచే, ప్రభా నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు డోర్ ఓపెన్ చేస్తే నేను తిరుగుతాను ప్రభా, ఈ కబుర్లు పక్కన పెట్టండి అమ్మా. డోంట్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ టు కమ్ టు యూ. ఇట్ విల్ నెవర్ కమ్ టు యూ లైక్ దట్. దేవుడు నీకు కలిగించినటువంటి ఇన్ని అవకాశాల్లో ఒక అవకాశం నీ దశను మారుస్తుంది. ఓన్లీ వన్ ఆపర్చునిటీ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఆ ఒక్క ఆపర్చునిటీ నువ్వు అందిపుచ్చుకోవాలంటే ఎవ్రీ ఆపర్చునిటీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. బికాస్ యూ డోంట్ నో. దేవుడు ఏమి చెప్పలా, ఇదిగో ఫలానా రోజు నీ గనక దేవుడు ఇదిగో బై అక్టోబర్ నెలలో 10వ తారీఖున తెల్లారి గట్ల 5 గంటలకి నువ్వు లేచి ప్రార్థన చేయి, నీకు మంచి అవకాశం ఇస్తా అన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? సంవత్సరం అంతా గాలికి తిరిగి ఆ రోజు మటుకు ఉదయం లేస్తావు. అవునా కాదా? అందుకే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు సంవత్సరం గాలి తిరగకూడదు కదా, నీతో సంవత్సరం అంతా పని చేయించాలా. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటాడు? అరే అబ్బాయి, అవకాశము ఎప్పుడన్నా రావచ్చు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? జాగ్రత్త వినండి. నీ లైఫ్లో దేవుడిచ్చే ఎవ్రీ సెకండ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఆ మాట మీకు అర్థమవుతుందా?
అవకాశాలు రావట్లేదు అనమాకండి. అవకాశాలు రాకపోవటం కాదు, అవకాశాలు ఉన్నాయి కానీ నువ్వు అవకాశాలు కోల్పోయావు. కారణం ఏంటో తెలుసా? అవకాశాలన్నింటినీ నువ్వు వాడుకోలా. కాబట్టి బీ కేర్ఫుల్. ఏమంటాడు? మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా, అందరికీ మేలు చేయండి, విశేషముగా చర్చిలో ఉన్న వాళ్ళని కొంచెం ఎక్కువ పట్టించుకోండి. అదే పౌలు గారు చెప్పేది. నా మాట మీకు అర్థమవుతుందా? సో అందరి ఎడల కూడా నువ్వు మేలు చేయాలి, విశేషముగా బీ కేర్ఫుల్ అబౌట్ ద చర్చ్, అబౌట్ యువర్ వాక్ విత్ గాడ్, బికాస్ ఆపర్చునిటీ కెన్ కమ్ ఎనీవేర్, ఎనీ టైం. ఒక రకంగా నీకు అందుబాటులో ఉన్నటువంటి వారి ఎళ్ళ నువ్వు మేలు చూపించడం ప్రారంభిస్తే దూరంగా ఉన్న వాళ్ళకి నువ్వు మేలు చేయగలుగుతావు. ఆ మాట మీకు అర్థమవుతుందా? నీ చుట్టూతా అందుబాటులో ఉన్నటువంటి వారికి, నీతో పనిచేసే వారికి కావచ్చు, నీతో పాటు ఉంటున్న వారికి కావచ్చు, నీతో పాటు ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించే వాళ్ళు కావచ్చు, ద పీపుల్ క్లోజెస్ట్ టు యూ, వాళ్ళతో నువ్వు పనిచేసే కొద్దీ, వాళ్ళ జీవితంలో నువ్వు ఇన్వెస్ట్ చేసే కొద్దీ ఇంకా మిగతా వాళ్ళ జీవితంలో కూడా నువ్వు ఇన్వెస్ట్ చేయటావు. అందుకని జాన్ వెస్లీ అంటాడు, డూ ఆల్ ద గుడ్ యూ కెన్. నువ్వు చేయగలిగిన మేలు కంప్లీట్గా చేయి. ఆల్ ద మీన్స్ యూ కెన్. నువ్వుకున్న అన్ని అవకాశాల్లో మేలు చేయి. ఇన్ ఆల్ ద వేస్ యూ కెన్. నీకున్న అన్ని మార్గాల్లో మేలు చేయి. ఇన్ ఆల్ ద ప్లేసెస్ యూ కెన్. దేవుడు నిన్ను పంపించిన ప్రతి స్థలంలో నువ్వు మేలు చేయి. ఎట్ ఆల్ టైమ్స్ యూ కెన్. ప్రతి సమయంలో నువ్వు మేలు చేయి. టు ఆల్ ద పీపుల్ యూ కెన్. నీకు అందుబాటులో వచ్చిన ప్రతి వ్యక్తికి నువ్వు మేలు చేయి. యాజ్ లాంగ్ యాజ్ ఎవర్ యూ కెన్. నువ్వు బ్రతికినంత కాలం నువ్వు మేలు చేయి. ఈ ప్రాసెస్లో నీకు తెలియకుండానే కొన్ని అవకాశాలు నువ్వు సంపాదించేసుకుంటావు. దేవుడు ఆ ట్రెజర్స్ ఏదైతే పెట్టాడో అక్కడక్కడ అప్పుడప్పుడు వాటిని నువ్వు అందిపుచ్చుకుంటావు. ఎప్పుడు తెలుసా? వెన్ యూ బిగిన్ టు లివ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ గాడ్. నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతి సెకండ్ ప్రభు కోసం జీవించినప్పుడు. డోంట్ కంప్లైన్ దట్ ద వరల్డ్ ఈస్ డార్క్, లైట్ ఎ క్యాండిల్ ఇన్స్టెడ్. లోకము బాలేదండి, లేదంటే లోకము సహకరించాలని వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి నీ టైం వేస్ట్ చేసుకోమాక. దానికంటే క్యాండిల్ వెలిగించుకో, నీ జీవితానికి వెలుగొస్తుంది. ఈ 4 ఉద్దేశాలు గనక మన జీవితాల్లో నెరవేర్చబడినట్లయితే ఈ సంవత్సరంలో దేవుని దీవెన మనము పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నీ వాక్యము యథార్థమైనది. నీ వాక్యము స్పష్టంగా ప్రభు మాతో మాట్లాడుతుండగా ప్రతిస్పందించడానికి మీరు కృప చూపించండి. ఎన్నో అవకాశాలు మేము కోల్పోతున్నాం. ఆ మాటకు వస్తే మీరు అవకాశం ఇచ్చేదాకా ఎదురు చూసేటువంటి ఓపిక మాకు లేదు. ఆ మాటకు వస్తే నీ ఆత్మ పొలంలో పంట వేయటానికి బదులు లోకమనే పొలంలో పంట వేస్తున్నాం. దానివల్ల క్షయమైపోయే పంటనే మేము కోస్తున్నాం, కానీ అక్షయమైన పంటను మేము కోయలేకపోతున్నాం. దీనంతటికీ కారణం ఏంటంటే విత్తక ముందు నిన్ను అడగట్లేదు, విత్తక ముందు నీ చిత్తాన్ని గ్రహించట్లేదు. అందుకనే మా జీవితాల్లో మేము మోసపోతున్నాం. అటువంటి మోసము నుండి ప్రభా మమ్మల్ని విడుదల కలుగ చేయండి. నీవెంతైనా ప్రభా నమ్మదగినటువంటి దేవుడు. ప్రభా మా జీవితాలు దీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నవాడు. కాకపోతే అనేక సార్లు మా తొందరపాటు వల్ల, మా నిర్ణయాల వల్ల ప్రభా మేము మోసపోతున్నాం. అటువంటి పరిస్థితి నుండి మీరు మమ్మల్ని విడిపించండి, తప్పించండి. రాబోయే దినాల్లో, ఈ రాబోయే సంవత్సరంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటానికి, దానివల్ల వచ్చేటువంటి ఇంప్లికేషన్స్ చాలా ఉన్నాయి అనేటువంటి నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినప్పుడు వాటిని గ్రహించినట్లు ప్రభా మీరు కృప చూపించమని, మా జీవితాలు సరిచేయమని, ఇకనైనా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటానికి, మీ దీవెనలు మేము పొందుకోవటానికి ప్రభా మీరు కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమ పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మా మనస్సును మేము క్షమించే ప్రకారం క్షమించండి. మమ్మ శోధులు తెక దుస్తులు తప్పించండి.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్. ఒకరినొకరు పలకరించుకొని వీళ్ళకి మీరు వెళ్ళొచ్చు.